తన పేరులో రాముణ్ణి కృష్ణుణ్ణి ఇద్దరినీ కలిపి కట్టేసుకున్న రామ్ గోపాల్ ఉరఫ్ ఆర్జీవి ఏం మాట్లాడినా వివాదాస్పదమో లేదా సంచలనమో. ఇప్పుడు ఈ కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఒక కొత్త విషయాన్ని కనిపెట్టి ట్విట్టర్లో పెట్టుకున్నారు. స్వర్గంలో అమృతం ఉంటుంది, దాన్ని పెగ్గుల లెక్కన బిగించేసి అక్కడున్న రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలతో మగాళ్లు తైతక్కలాడొచ్చు. ఈ మందేసి చిందేసే భాగ్యం మగాళ్లకేనా? ఇంతటి పక్షపాతమా? మరి ఆడాళ్ల సంగతేమిటి? అసలు ఈ విషయాన్ని మహిళా సంఘాలు సీరియస్గా తీసుకుని ఆలోచించాల్సిందే అంటున్నాడు వర్మ సాబ్. సరే, ఇవాళ శ్రీరామనవమి కదా, రాముడి గురించి ఆయన ఫ్యామిలీ గురించి 4 మాటలు రాయాలనుకున్నట్లుంది. ఆ పని కూడా పూర్తి చేసి ఆస్తికులకు నాస్తికులకు మధ్యన అగ్గి పెట్టేశాడు. రామాయణం అంతా విన్నాక రామ్ గోపాల్ వర్మకు వచ్చిన డౌట్లేంటో మీరు చూడండి. తండ్రి మాట కల్లోనైనా జవదాటని రామచంద్రుడు అందరికీ టాటా చెప్పి వనవాసం వెళ్ళాడు. కష్టమైన సుఖమైన కట్టుకున్న వాడితోనేనన్న సెంటిమెంట్కు విలువిస్తూ జానకమ్మ కూడా అడవి బాటనే పట్టింది. తమ్ముడు లక్ష్మణుడు కూడా వీళ్ళిద్దరి వెనకే నడిచాడు. మరి ఆయన భార్య ఊర్మిళ ఎందుకో అంతఃపురంలోనే ఉండిపోయింది. ఈ లెక్కన ఆమె నరకానికి వెళ్ళుండాలంటారు రామ్ సార్. ఇక రాముడి నాన్న మీద కూడా రామ్కు కోపం ఉంది. సెల్ఫిష్ వైఫ్ కైకేయి పెట్టిన కండిషన్ల కోసం ముద్దుల కొడుకుల్ని అడవుల పాలు చేసిన దశరథుడి వైఖరిని రామ్ క్వశ్చన్ చేస్తున్నాడు. కన్న కొడుకును కష్టాల పాలు చేసిన దశరథుడికి నరకం చూపించాల్సిందే కదా అన్నది ఆయన డౌట్. ఇక భార్యను వెతుక్కుంటూ లంకకెళ్లిన శ్రీరామచంద్రుడు తన కుటుంబ శ్రేయస్సు కోసం సీతను దక్కించుకోవడం కోసమే రావణుడితో యుద్ధం చేశాడు. భార్య కోసం ఇంత చేసిన రాముడు తననే నమ్మిన అయోధ్య జనం కోసం ఏం చేశాడు? రామ్ గోపాల్ వర్మ సందేహం ఇది. నవమి నాడు పుట్టిన రాముడికి అందరూ బర్త్డే చేస్తున్నారు. సరే, రాముడి మరణం సంగతి ఏంటి? ఆయన ఎప్పుడు గతించాడు? ఆ తేదీ ఏమిటి? ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పమంటూ ట్విట్టర్ ద్వారా వేడుకుంటున్నారు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. రామ్ వాదన ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఆయన చెప్పే ప్రతి మాటకు రీజన్ ఉన్నట్లే కనిపిస్తుంది, కానీ ఉండదు. సపోర్ట్ చేయాలనిపిస్తుంది, కానీ చెయ్యలేము. దట్ ఈజ్ రామ్. తిడతారా పొగుడతారా అనేది వాళ్ళ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళకి మాత్రం వదిలేద్దాం. నీలమేఘ శ్యాముడు, రఘుకుల సోముడు, ఆడి తప్పనివాడు, ఏకపత్ని వ్రతుడు, ఇలా చెప్పుకుంటూ పోతే రాముడి గుణగణాలకు అంతే ఉండదు. రాముడు ఎలాంటివాడో తెలుసు. రాముడు ఎలా ఉంటాడో ఎలా తెలిసేది? రాముడి రూప లావణ్యాల సంగతేమిటి? సెల్యులాయిడ్ సెకండ్ తర్వాత ఈ లోటు కూడా పూడిపోయింది. సినిమాలతో పాటు రాముడు కూడా జనం ముందుకొచ్చేశాడు. యయాతి రాజేంద్ర, అయోధ్యకు రాజాలకపోచిన నీ ఆవేదన చెంద కర్తవ్య పాలనమే రాజధర్మం, ధర్మానువర్తనమే శ్రీరాముని ఆదర్శం. ఆదర్శభక్తుడమైన నీవు నాకు ఎల్లప్పుడూ సన్నిహితుడు. ప్రభు, రాముడు అందంగా ఉంటాడా లేక రామారావు అందంగా ఉంటాడా అంటే చెప్పడం మాత్రం కష్టం. రాముడి పాత్రకు అంతలా అతికేవారు నందమూరి వారు. రాముడంటే రామారావే అన్నంతలా అలవాటు పడిపోయారు జనం. కానీ ఎన్టీఆర్కు ముందు, ఎన్టీఆర్ తర్వాత కూడా సినిమాల్లో రాముడున్నాడని చాలా మందికి తెలీదు. వశిష్ఠ మునీంద్ర, సభాస్థారులారా, పౌరులారా, ఈనాడు మీరందరూ నా శరముపై నుంచిన భారాన్ని జ్ఞప్తి అందుంచుకుని ప్రజాశ్రేయస్సే నా శ్రేయస్సుగా, ప్రజాభిమతమే నా అభిమతముగా ఈ రాజ్యపాలన సాగించగలవాడనని ప్రమాణం చేస్తుంది. ఈ లవకుశకు ముందు తెలుగులో ఇంకో లవకుశ వచ్చింది. 2 రామదాస్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2 భక్త పోతన సినిమాల్లో రాముడి వేషం కనిపించింది. ఒక దాంట్లో చెదలవాడ నారాయణరావు, మరో దానిలో శోభన్ బాబు రామచంద్రులుగా మేకప్ వేసుకున్నారు. సంపూర్ణ రామాయణంలోనూ శోభన్ బాబే రాముడు. ఫస్ట్ టైం రాముణ్ణి తెరపై చూపిన సినిమా శ్రీరామ పాదుకా పట్టాభిషేకం. ఇందులో రాముడి వేషం కట్టింది ఎడవల్లి సూర్యనారాయణ.
ఇన్నిసార్లు ఇంతమంది రాముడు వేషంలో అలరించిన సీత రోల్ వేసిన వాళ్లే సెలబ్రిటీలయ్యారు. నందమూరి తారక రామారావు రాముడి మేకప్తో కనిపించిన తర్వాతే తెలుగులో పౌరాణిక విప్లవం పుట్టుకొచ్చింది. అందం ఆహార్యమే కాదు, స్వరంలో కూడా నందమూరికి మించిన స్పెషలిస్టులు లేరు. తమిళంలో వచ్చిన సంపూర్ణ రామాయణం వెర్షన్కు తెలుగు వాయిస్ వేరే వారితో ఇప్పించినందుకు ఆ సినిమా ఫ్లాప్ అయింది. తర్వాత నుంచి ఇక రాముడి డైలాగులన్నీ రామారావుకే సొంతం. ఆ పరీక్షకు వాగలేని మానవుడు అన్యులకు ఆదర్శప్రాయుడు కాలేడు తల్లి. నీవే నాకు శిక్షాగురువు. నీవు బోధించిన నీతి మర్చిపోతాను. ధర్మరక్షణ కోసం ఈ సామ్రాజ్యాన్నే కాదు, సహధర్మచారిణిని కూడా త్యాగం చేస్తాను. అక్కినేని, కాంతారావు రాముడి వేషాలు వేసినా జనం మాత్రం జీర్ణించుకోలేకపోయారు. రాముడి పాత్ర పేటెంట్ రైట్ నందమూరి వంశానికే సొంతం. రామారావు తర్వాత బాలకృష్ణ ఆ లోటుని కొంత ఫిల్ చేయగలిగారు. అడపాదడపా రాముడిగా కనిపించిన బాలయ్య ఇప్పుడు శ్రీరామరాజ్యంలో ఫుల్ ప్లెజ్డ్ రాముడిగా మారిపోయారు. ఇక మూడో తరం రాముడు జూనియర్ ఎన్టీఆర్. ఒక నటుణ్ణి దేవుణ్ణి చేసిన రాముడి పాత్ర తెలుగు సినిమాకు అదనపు ఆస్తి.